హాయ్ ఫ్రెండ్స్, నేను వేణి కొలిపాక. వేణి తరంగాలలో నవరాత్రి స్పెషల్గా నేను రాసి అమ్మవారి మెడలో అలంకరిస్తున్న నవరత్న కవితా మాలికలోని ఈరోజు కవితను విని ఆనందిద్దామా? అమ్మవారి సౌందర్యాన్ని పోల్చటానికి ఎటువంటి ఉపమానాలు సరితూగవు. అటువంటి మహాతిశయ సౌందర్య లావణ్యాన్ని నోరారా వర్ణించుకుందామా ఈ కవితలో? మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమో నమః. దట్టమైన కారుమబ్బుల వర్ణమైనను కుమార గణనాదాంబ కురుల నలుపును తలదన్నలేకున్నది. దట్టమైన కారుమబ్బుల వర్ణమైనను కుమార గణనాదాంబ కురుల నలుపును తలదన్నలేకున్నది. తారలన్నీ ఒక్కటై తళుక్కుమనినను మహేశ్వరి ముక్కెర మెరుపుకు సాటిరాకున్నవి. తారలన్నీ ఒక్కటై తళుక్కుమనినను మహేశ్వరి ముక్కెర మెరుపుకు సాటిరాకున్నవి. కలువలు పద్మాలు పోటీ పడలేమంటున్నవి కాత్యాయని కన్నులతో. కలువలు పద్మాలు పోటీ పడలేమంటున్నవి కాత్యాయని కన్నులతో. దొండపండు కూడా వెలవెలబోవుచున్నది పార్వతమ్మ పెదవుల ఎరుపు రంగుకు. దొండపండు కూడా వెలవెలబోవుచున్నది పార్వతమ్మ పెదవుల ఎరుపు రంగుకు. మేలిమి ముత్యాలు సైతం మాసినట్లు కనపడుచున్నవి పరమేసి పలువరసల తెల్లదనం ముందు. మేలిమి ముత్యాలు సైతం మాసినట్లు కనపడుచున్నవి పరమేసి పలువరసల తెల్లదనం ముందు. మహేశ్వరుడు కట్టిన మాంగళ్యం కాంతికి సూర్యకాంతి కూడా చిన్నబోయినది. మహేశ్వరుడు కట్టిన మాంగళ్యం కాంతికి సూర్యకాంతి కూడా చిన్నబోయినది. వివిధ కాంతుల వెలుగు పుంజము విశ్వనాథుని వామభాగము. వివిధ కాంతుల వెలుగు పుంజము విశ్వనాథుని వామభాగము. అందాలకు ఆలవాలమైన ప్రకృతి కూడా తల ఒగ్గుచున్నది ఆ తల్లి అందమునకు. అందాలకు ఆలవాలమైన ప్రకృతి కూడా తల ఒగ్గుచున్నది ఆ తల్లి అందమునకు. రేపటి రోజు మహాద్భుత మణిద్వీపంలో అమ్మవారు ఎలా కొలువై ఉన్నదో రేపటి నవరత్న కవితా మాలికలో తెలుసుకుందాం. అందాక సెలవు మరి. ధన్యవాదాలు.